నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ వృత్తికి ప్రాణం పోసిన వైద్యురాలు రవళి 6 ఏళ్ల బాలుడికి రోడ్డుపైన సిపిఆర్ చేసి పునర్జన్మనిచ్చిన ప్రాణదాత రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు సరిగా లేదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని పిలుపు నిఘా వ్యవస్థపై దిశానిర్దేశం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత ముందస్తు జాగ్రత్తలపై ఆర్వోలకు ఆదేశాలు కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష కాకినాడలో స్ట్రాంగ్ రూమ్ పద్ధతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ యంత్రాంగానికి పలు సూచనలు ఎప్పటికప్పుడు రాజమండ్రిలో స్ట్రాంగ్ రూమ్ సీసీ కెమెరాల చిత్రీకరణ ఈవీఎం భద్రతపై ఉన్నతాధికారులు సమీక్ష చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అయిన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్ వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. స్థానిక నన్నో యూనివర్సిటీ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అక్కడి రిజిస్టర్లో కలెక్టర్ ఎస్పీ సంతకాలు చేయడం జరిగింది. తదుపరి స్ట్రాంగ్ రూమ్లో భద్రత కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జూన్ 4వ తేదీన పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటి నుంచి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం, ఆ మేరకు సంబంధిత నివేదికలను నిర్ణీత సమయం అనుసరించి సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించారు. పోలైన ఈవీఎంలు భద్రపరిచే క్రమంలో కేటగిరీ ఏ, బి యూనిట్స్, కేటగిరీ సి, డీలకి చెందిన యూనిట్స్ భద్రపరచడంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆయా యూనిట్స్ సురక్షిత భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 3 షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూముల వద్ద బందోబస్తు, గెస్టెడ్ అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని, ఆ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాట్లు జూన్ 4న కౌంటింగ్ రోజున చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నన్నో యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, మొబైల్ టీం, సిఆర్పీఎఫ్, ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరాలు వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కౌంటింగ్ ముగిసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగానికి తగిన సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు రాజమండ్రి రూరల్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి సిటీ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశోష్ శ్రీవాత్సవ్, రాజానగరం ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, అనపర్తి ఎం మాధురి, నెడదోల్ ఎస్డీ సిఆర్వి రమణనాయక్, గోపాలపురం శివజ్యోతి, అదనపు ఎస్పీలు ఎల్వి చెంచురెడ్డి, కేఆర్ఎస్సి ఎస్డీఆర్ కృష్ణనాయక్, డీఎస్పీ కె శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మామిడి పళ్లు పంపిణీ చేశారు. గోకవరంలో వైశాఖ మాసం సందర్భంగా స్థానిక దేవి చౌక్లో కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు మామిడి పళ్లను ప్రసాదంగా వితరణ చేసినట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రతి శుక్రవారం నాడు దేవి చౌక్లో వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 1016 మామిడి పళ్లు ప్రసాదంగా భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారి కిరీటం నిమిత్తం 11 లక్షల రూపాయల విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఇనకోటి బాపనదుర, వరసాల ప్రసాద్, వల్లూరి జగన్నాథరావు శర్మ, దేవి చౌక్ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. लक्ष्मी
వికారాబాద్ రామయ్యగూడ ధానప్ప ఆసుపత్రి పక్కనే ఉన్న హార్డ్వేర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ రోడ్ దానప్ప హాస్పిటల్ ప్రక్కన నాగలక్ష్మి హార్డ్వేర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉదయం 4 గంటల నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి స్థానిక సీఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. 4 గంటలుగా శ్రమించి మంటలను అదుపు చేశారు. సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ఓటరు ఇష్టం మేరకు ఎవరికి వేయాలో వారికి ఓట్లు వేసే స్వేచ్ఛ ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కనిపించిందన్నారు. ఈ మేరకు ఎన్నికల్లో హింస పెచ్చుమిరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో పాలన అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాటిపాక మధు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఓటర్లు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఓటు వేయాలి తప్పితే వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే వేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని తిడతాము, శాపనార్థాలు పెడతాము, ఇళ్ల మీదకి వస్తామని అంటే ఇది పరాకాష్ఠలు ఏరింది. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. రెండోది, ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ రకంగా దాడులు జరగడము, అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేయడము, తలలు పగలగొట్టడము, ఇవన్నీ కూడా సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా దీనికి పోలీసు యొక్క వైఫల్యమే ప్రధానంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఈ 5 ఏళ్ల కాలంలో పోలీసులు మాదిరి వ్యవహరించలేదు, అధికార పార్టీ తొత్తులు మాదిరి వ్యవహరించారు. చివరికి ఒక రాష్ట్ర డీజీపీని కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందంటే, ఆయన పైన యాక్షన్ తీసుకునిందంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకట్లేదు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, నిన్న కూడా 11 మంది పోలీసు అధికారులపైన చర్య తీసుకునింది ఎన్నికల కమిషన్. కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేశారు. కాబట్టి ఏమంటే నిజంగా ఎన్నికలను భ్రష్టు పట్టించే పద్ధతులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు ఇవాళ రాజకీయ పార్టీలు అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వైఖరులు వస్తూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కూడా పూనుకోవాలి. తర్వాత పార్టీలకు అతీతంగా దీని గురించి ఆలోచించాలని కోరుతాము. ఎందుకంటే ఇది ఒక పార్టీ సమస్య కాదు, ఒక అభ్యర్థి సమస్య కాదు. రాబోయే రోజుల్లో ఇది అందరికీ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో ఒక సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పదవికి కానీ, ఒక ఎంపీ పదవికి కానీ, ఒక ప్రజాసేవకుడు నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా, సేవ చేశా, నేను పోటీ చేస్తాను అనే పరిస్థితి లేకుండా ఒక అభ్యర్థిగా నిలబడంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, దాని గురించి ముందు చెప్పు, తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామంటే డబ్బు, కులము, మతము ఇవే ఓట్లకు ఆధారం అయితే ఇంకా ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే ఇది ధనస్వామ్యం అవుతుంది. రాజమండ్రి చరిత్ర దిక్సూచి సమితి వ్యవస్థాపకులు వైఎస్ నరసింహారావు అని సమితి ప్రతినిధులు కీర్తించారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి చరిత్రకు స్వర్గీయ వైఎస్ నరసింహారావు దిక్సూచిగా నిలిచారని ఆంధ్రకేసరి యోజన సమితి ఘన నివాళులర్పించింది. సమితి వ్యవస్థాపకులు ఆయన ద్వితీయ వర్ధంతి సభ స్వాతంత్ర సమరయోధుల పార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ రాజమండ్రిలో వారసత్వ సంపద కొనసాగేందుకు వైఎస్ చాలా కృషి చేశారని అన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీకాకుళి సీతారామాంజనేయులు మాట్లాడుతూ టంగుటూరి ఆశయాల్లో ఆయన చివరి వరకు జీవించారని పేర్కొన్నారు. సమితి కార్యదర్శి మాదిరాజ శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త రాయుడు సతీష్, చిన్నవర్తకుల సంఘం అధ్యక్షులు మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే సర్కిల్ను నెలకొల్పారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంటీన్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్, ఛాంబర్ మీటింగ్ హాల్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను జేఎన్టీయూలోని వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూ క్యాంటీన్ పైన సీసీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన వివరాలు వెల్లడించారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం విధులు నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా వ్యవహరించి ప్రతిరోజు ఉదయం స్ట్రాంగ్ రూముల్లో సీల్ను తప్పనిసరిగా పరిశీలించాలని, స్ట్రాంగ్ రూమ్ల సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు ఎప్పటికప్పుడు లాంగ్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు వీడియో కెమెరాల్లో చిత్రించాలని కోరారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత రిటర్నింగ్ ఇతర అధికారులను వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివాస్ సిబ్బందికి సూచించారు. రహదారిపైన అపస్మారక స్థితిలో ఉన్న 6 ఏళ్ల బాలుడికి సిపిఆర్ చేసి డాక్టర్ రవళి ప్రాణాలు కాపాడింది. వైద్యో నారాయణో హరి అనేది పెద్దల నానుడి. వైద్యులు నిజంగానే నారాయణతో సమానం. ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు. అందుకే వైద్యులంటే సమాజానికే కాదు మానవాళి మొత్తానికి కూడా ఎంతో గౌరవం. డాక్టర్ రవళి అందుకు నిదర్శనం. ఈ నెల 5వ తేదీన విజయవాడ అయ్యప్పనగర్లో ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలుడు సాయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతూ సాయిని భుజాన వేసుకుని రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. మెడ్సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి కారులో ఆ మార్గంలోనే పయనిస్తున్నారు. వెంటనే కారును నిలిపివేశారు రవళి. ఆరోగ్యశ్రీ ఉందా లేదా అనే ఆలోచన చేయలేదు. కన్సల్టెన్సీ ఫీజు చెల్లించారా లేదా అని వేచి చూడలేదు. మానవతావాదంతో తక్షణమే స్పందించారు. రహదారి మీదనే సిపిఆర్ చేయడానికి ఉపక్రమించారు. రోడ్డుపైనే పడుకోబెట్టి సిపిఆర్ ప్రారంభించారు. కొద్దిసేపటికి రవళి చేసిన కృషి ఫలించింది. సుమారు 7 నిమిషాల అనంతరం ప్రాణాలు తిరిగి వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో చిన్నారి సాయి కోలుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స తిరిగి ప్రారంభించారు. 24 గంటలు పరిశీలించి అనంతరం సిటీ స్కాన్ చేసి ఎలాంటి సమస్య లేదని గుర్తించి బాలుని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో సైతం డాక్టర్ రవళి పేరు మారుమోగుతోంది. డాక్టర్ వృత్తికే ప్రాణం పోసిన డాక్టర్ రవళికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కూడా ఆ వీడియో దృశ్యాలను ఒకసారి వీక్షిద్దాం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ సర్వీసెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి రోటరీ రివర్ సిటీ హాల్లో రోటరీ న్యూ జనరేషన్ సర్వీసెస్ పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రెసిడెంట్ కృష్ణారావు, కార్యదర్శి జితేంద్ర, రాజు తెలిపారు. ఈరోజు డ్రాయింగ్ పోటీల్లో సుమారు 100 మంది పాల్గొన్నారు. రోటరీ పూర్వ గవర్నర్ విశ్వనాథ భాస్కర్ రామ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందించారు. రోటరీ పూర్వ ప్రెసిడెంట్స్ యనమర్తి రామకృష్ణారావు, శాంసింగ్, పీవీఎస్ఎస్ దొరబాబు, అసిస్టెంట్ గవర్నర్ సుంకర నాగేంద్ర కిషోర్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ బలభద్ర, రొటేరియన్స్ లంకపల్లి శ్రీనివాస్, నంది విజయ్ కుమార్ బాబు, అట్లూరు తులసి, దీపిక, పిండిప్రోలు ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం రాజమండ్రిలో క్యాంపు కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామ. మీరు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా జడ్జెస్ ఇవాల్యుయేట్ చేసి మీకు ఫోన్ చేస్తారు. మా వ్యాలిడిక్టరీ సెషన్ నాడు వచ్చి స్టూడెంట్స్ వారి ప్రైజులు రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ వ్యాలిడిక్టరీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది అన్నీ కూడా వివరంగా మీకు టెలిఫోన్లో చెప్తారు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, స్పాట్ స్పీకింగ్, చెస్, క్విజ్ ప్రోగ్రామ్స్ వేరే స్కూల్స్ అందరికీ ఇన్ఫామ్ చేసాం. ప్రైవేట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో మొత్తం 500 మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని కోరుకుంటున్నాం. మా మెంబర్స్ అందరూ చాలా సాయం చేస్తున్నారు వీటిల్లో. ఈరోజు డ్రాయింగ్ కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. సుమారు 90 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఇందులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ వృత్తికి ప్రాణం పోసిన వైద్యురాలు రవళి. 6 ఏళ్ల బాలుడికి రోడ్డుపైన సిపిఆర్ చేసి పునర్జన్మనిచ్చిన ప్రాణదాత. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు సరిగా లేదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని పిలుపు. నిఘా వ్యవస్థపై దిశానిర్దేశం. కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ముందస్తు జాగ్రత్తలపై ఆర్వోలకు ఆదేశాలు, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష. కాకినాడలో స్ట్రాంగ్ రూమ్ పద్ధతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్. యంత్రాంగానికి పలు సూచనలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.